నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉక్కు సంకల్పంతో నవభారత్ రూపకర్తగా పునాదులు నిర్మించిన గొప్ప దార్శనికుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ విభజన తర్వాత ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల్లో 554 సంస్థానాలను భారత్లో విలీనం చేసి దేశ సమైక్యతను కాపాడిన గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు, ఆ తర్వాత దేశాన్ని అట్టడుగు స్థాయి నుంచి బలమైన భారత సౌధంగా మలచడంలోనూ పటేల్ పోషించిన పాత్ర అసామాన్యమైంది. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీని మోదీ సర్కార్ జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకోవడం నిజంగా ఆయనకు గొప్ప నివాళి. ఈ నేపథ్యంలో పటేల్ ఉక్కు సంకల్పం, దృఢమైన వ్యక్తిత్వం, కార్యదక్షత, నైతిక విలువల నుంచి నేటి ఆధునిక భారతదేశం ఎలాంటి స్ఫూర్తిని పొందాలి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ హరిహర శర్మ గారు, విద్యావేత్త, చరిత్రకారులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు పి రెడ్డన్న గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ పోలీసు ఉన్నతాధికారి పేరాల శేఖరరావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఉపాధ్యక్షులు. జయప్రకాష్ నారాయణ గారు, ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్రానంతరం అల్లకల్లోలంగా ఉన్న భారతావని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతని, రాజనీతిజ్ఞతని, ఆయన చేసిన కృషిని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? మీరన్నారే దేశంలో సంస్థానాలు విలీనం అని చెప్పని, ఈ మాట మొక్కుబడిగా మనం పుస్తకాల్లో చెప్పుకుంటుంటాం, చాలామంది మాట్లాడుతుంటారు. కానీ అది ఎంత విలువైనదో, ఎంత అసాధారణమైనదో ఇప్పటికి కూడా ఈ దేశానికి అవగాహన లేదు. మహాత్మా గాంధీ నిస్సందేహంగా ఈ జాతి నిర్మాణం చేశారు. ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, తెగలు, ఈ మొత్తాన్ని కలిపి మనందరం ఒకే జాతి, ఒకే దేశం అన్న భావాన్ని ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ తీసుకొస్తే ఈ జాతి రాజ్యం నిర్మాణం పూర్తిగా సర్దార్ పటేల్ చేశారు. మీరు ఇటలీని తీసుకోండి. ఇటలీలో 1820ల ప్రాంతంలో 9 రాజ్యాలు ఉండేవి. ఒకే భాష, ఒకే ఒంటి రంగు, ఒకే మతం, అందరూ క్యాథలిక్లే, ఒకే సాహిత్యం, ఒకే చరిత్ర, సంస్కృతి, 9 రాజ్యాలు. 51 సంవత్సరాల పాటు పోరాటం సాగింది. ముఖ్యంగా 1848 నుంచి 71 దాకా 23 సంవత్సరాల పాటు గారిబాల్డి, మాజిని, కార్లో పికసానే, అట్లాగే కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II, ఆయన తండ్రి చార్ల్స్ ఆల్బర్ట్, ఇంతమంది విపరీతమైన పోరాటము, ఉద్యమాలు చేస్తే 23 సంవత్సరాలకి ఆఫ్టర్ ఆల్ 9 రాజ్యాలు, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఒంటి రంగు, ఒకే మతం, ఒకే సాహిత్యం, అంతకాలం పట్టింది. జర్మనీని తీసుకోండి, 39 రాజ్యాలు సుమారుగా ఉండేవి. బ్లడ్ అండ్ ఐరన్ అని చెప్పి అన్నాడు బిస్మార్క్. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఒంటి రంగు. ఒక్క తేడా అంటే బవేరియన్స్ ఏమో క్యాథలిక్స్, మిగతా వాళ్ళంతా ప్రొటెస్టెంట్స్, కానీ క్రైస్తవం అందరూ కూడా. ఒకే సాహిత్యం, ఒకే చరిత్ర. దానికి 9 ఏళ్ల పాటు విపరీతమైన పోరాటం చేసి బ్లడ్ అండ్ ఐరన్, రక్తపాతంతో బహుశా 1,00,000 మంది సైనికులు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్ గురించి ఆలోచించండి. అసలు ఈవేళ కూడా ఇన్ని భాషలున్న దేశం ఒకటి ఉందని చెప్పంటే ప్రపంచంలో చాలామందికి అవగాహన లేదు. ఎందుకంటే భారతదేశంతో ఇతర దేశాలతో పరిచయం వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కాబట్టి చాలా దేశాల్లో భారతదేశంలో ఇన్ని భాషలు తెలియదు. 22 సజీవమైన భాషలు, సాహిత్యం ఉన్న భాషలు, రాజ్యాంగంలో గుర్తింపు ఉన్న భాషలు, లిపులు ఉన్న భాషలు. సరే, మన కులాలు, మన వర్గాలు, మన మతాలు, మన ప్రాచీనత, మన సాంప్రదాయాలు, మన తెగలు, ఇక మనం చెప్పలేం. ఇలాంటిది 562 సంస్థానాలని అలవోకగా తుపాకీ తోట పేలకుండా, ఒక్క హైదరాబాద్ సంస్థానంలో తప్ప, ఇక్కడ కూడా 10 మంది లోపలే, 9 అంటారు కొందరు, 6 అంటారు కొందరు, సైన్యం భారత సైనికులు చనిపోయింది. ఒక్క తుపాకీ తోట పేలకుండా కేవలం కనుసైగతో దేశం మొత్తాన్ని ఆయన ఒక తాడి తీసుకొచ్చాడు. దానిలో ఎంత దౌత్యనీతి ఉన్నది, ఎంత ముందు చూపు ఉన్నది, ఎంత విశ్వసనీయత. ఒక మాట ఆయన అంటే, ఒక సంస్థానాధీశుని కూర్చొని తీసుకొచ్చి ఇదిగో ఇలా అంటే, ఇక ఆయన మాట ఇది వేదవాక్ అంతే, ఇక ఆయన మాట మళ్ళీ ప్రశ్నించడానికి లేదు. అంతటి నైతికమైనటువంటి స్థాయి. ఆ మాట అంటే ఆ మాట చెల్లిస్తారని చెప్పి నమ్మకం. ఈ నిజాం నవాబు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో డ్రామాలు ఆడితే ఆయన నిర్మోహటంగా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే వడికిపోయాడు ఆయన నిజాం. కాబట్టి ఆ స్థైర్యం. అదే సమయంలో దేశంలో కాంగ్రెస్లో ఆయన మహానాయకుడు గాంధీ గారి తర్వాత. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనే ప్రధానమంత్రిగా కోరుకున్నది. గాంధీ గారు ఏ కారణం ఉన్నా కానివ్వండి, ఆయనకు దురుద్దేశం లేదు.
ఈయనతో పోలిస్తే యువకుడు అని చెప్పి కారణం కావచ్చు. అప్పుడు సోషలిస్ట్ భావజాలం ప్రపంచం అంతా వీస్తోంది కాబట్టి మన దేశంలో యువతరాన్ని సోషలిజాన్ని అదుపులో పెట్టడం కోసం నెహ్రూ కావాలని కోరుకుని ఇదేనా కావచ్చు. ఆయన నెహ్రూ అని చెప్పి అనగానే ఈయన మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఆయనకి నాకేదో కావాలని అది పోయిందనే భావం లేదు. సిద్ధాంతాల విషయంలో విధానాల విషయంలో అభేదాలున్నా కూడా ఎప్పుడు కూడా ఆయనతో కూర్చొని ఆయన సహకరించే ఏర్పాటు చేశారు. నిస్సందేహంగా మహాత్మా గాంధీ తర్వాత భారతదేశ నిర్మాణం జరిగిందని చెప్పంటే కేవలం సర్దార్ పటేల్ వల్ల. ఎవరైనా మన నుంచి పోవడం వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందంటే పటేల్ పోవడం వల్ల. ఎందుకంటే చాలామందికి ఈ విషయం మర్చిపోయి ఉంటారు. 50లోనే పోయాడు ఆయన. రాజ్యాంగం 50 జనవరిలో వస్తే 50 డిసెంబర్ కల్లా ఆయన మరణించాడు. ఆయన ఇంకో కొంతకాలం ఉన్నట్టయితే చైనా విషయంలో చాలా స్పష్టమైన అవగాహనతో ఆనాడే ఆయన లేఖలు రాశాడు. టిబెట్ని మీరు నెహ్రూ గారు కొంచెం ఈ రొమాంటిసిజంతో చైనా వాళ్ళదని ముందుగా ప్రకటించేస్తే చాలా ప్రమాదం ఇది. చైనాకి మనకి ఏనాటికైనా పోటీ తప్పదు. 2 ప్రాచీనమైన సాంప్రదాయాలు పెద్ద దేశాలు ఇవి. కాబట్టి మధ్యలో మనకు బఫర్ ఉండటం అవసరం అని చెప్పని వాదించడం కానీ, కాశ్మీర్ విషయంలో కానీ, అలాగే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ విషయంలో కానీ ఆయనే కనుక ఇంకో 5-10 ఏళ్ళు ఉన్నట్టయితే మనం తొలినాళ్లలో వేసిన తప్పటడుగులను చాలా నివారించేవారు. ఒక గొప్ప మహనీయుడు, గొప్ప దార్శనికుడు, ఈ దేశం ఒక నిజమైన జాతి నిర్మాణం కోసం ఏది అవసరమో గమనించిన మనిషి. అలాంటి మనిషి సేవలు ఈ దేశానికి మరో 10 ఏళ్ళు లేకపోవడం భారతదేశం చాలా తీవ్రంగా నష్టపోయింది దానివల్ల. కానీ ఇప్పటికైనా అసంపూర్ణంగా ఆయన ఏదైతే ఆశించారో ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు వాటిని నెరవేర్చడం ఈ దేశ నిర్మాణానికి, ఈ దేశ భవిష్యత్తు చాలా అవసరం. హరిహరన్ గారు, భారత స్వాతంత్రోద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అసమాన పోరాట పటిమను ప్రదర్శించిన మేరునగధీరుడు. మరి గాంధీజీ అలాగే నెహ్రూలతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్రని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? జయప్రకాష్ గారు చెప్పినట్లు ఆయన తన సొంత అభిప్రాయాలు ఉన్నప్పటికీ గాంధీ గారు ఏం చెప్తే అది పాటిస్తూ వచ్చాడు. ఆయన మహాత్మా గాంధీకి చాలా చాలా అనంగు శిష్యుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన పాలిటిక్స్లోకి, రాజకీయాల్లో కానీ లేకపోతే ఈ స్వాతంత్ర సమరంలో కానీ రావటానికి కారణం మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తి. అందుకని మొదటి నుంచి చివరి దాకా ఆయన మహాత్మా గాంధీ అడుగుజాడల్లోనే నడిచాడు అని చెప్పాలి. ఎప్పటికైనా ఒకవేళ విభేదాలు వచ్చిన, భావజాలంలో విభేదాలు వచ్చిన, ఆ విభేదాలని ఆయన పక్కన పెట్టి మహాత్మా గాంధీ చెప్పిన విషయాలనే పాటించాడు. కాబట్టి స్వాతంత్ర సమరంలో ఆయన పాత్ర ఏమిటి అంటే, ఆయన పాత్ర ఇండిపెండెంట్ ఆలోచన కలిగి గాంధీజీ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి అని చెప్పాలి మనం. దేశ సమైక్యత కోసం తన పదవుల్ని ఆశించకుండా నెహ్రూ గారి విషయంలోనే వచ్చింది. ఆయన ప్రధానమంత్రి అయితే ప్రజలంతా కూడా తనని కోరుకున్నా ఆయన ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండవు, ఈ పదవుల కోసం కొట్లాడుకోవటం ఉండదు అనే ఆశతో ఆయన గాంధీ గారు చెప్పిన విషయాన్నే పాటించాడు. వెంటనే నాకేం పదవి ఎక్కర్లేదన్న ధోరణిలో పక్కకు వెళ్ళాడు. కాబట్టి ఆయన పదవీకాంక్ష లేనటువంటి రాజకీయ నాయకుడు, పదవీకాంక్ష లేకుండా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీరుడు అని మనం చెప్పాలి. ఆయన పదవి కోసం ఎక్కడా ఏమీ పనిచేయలేదు. అది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, దేశం పట్ల, దేశ భావి తరాల్లో ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఇవి ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన తన ఆలోచనల్ని స్పష్టంగా చెబుతున్నప్పటికీ దేశం కోసం తన పదవీకాంక్ష అంటూ ఏమాత్రం ప్రదర్శించకుండా నిర్మోహమాటంగా వ్యవహరించిన వ్యక్తి. అది మనం స్పష్టంగా చెప్పాలి. ఎప్పుడు ఒకవేళ ఆయనకే కనుక పదవీకాంక్ష ఉన్నట్టయితే ఆధునిక రాజకీయ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే 2గా చీలిపోయి ఉండేది. కాంగ్రెస్ పార్టీ 2గా చీలి దేశ స్వాతంత్రం రాకపోవడమే ఓ పెద్ద గొడవ జరిగి ఉండేది. ఏమో చెప్పలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చీల్చకుండా ఆయన తన పదవిని పక్కన పెట్టుకున్నాడు, తన ఆలోచనలను పక్కన పెట్టుకుని నెహ్రూ ఈ ప్రధానమంత్రిని కట్టపెట్టాడు. అది మనం ఆలోచించాలి. రెడ్డి గారు, స్వాతంత్రం తర్వాత 554 సంస్థానాలను మన దేశంలో విలీనం చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఇంతటి విలీన ప్రక్రియలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన కార్యదక్షతని, రాజనీతిని, దార్శనికతని
ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? చాలామంది ఏమనుకుంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు కాలేడు అనేటువంటి ఒక కోణం ఉండేది. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రను తీసుకుంటే ఆయన ఒక్కడే మంచి ఉద్యమకారుడు, మంచి నీతిజ్ఞుడు. దానికి నిదర్శనమే ఈ విలీనం. ఆయన విలీనాన్ని చాలామంది నెహ్రూ దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది అసాధ్యం, దుస్సాధ్యం, ఇది వీలు కాని పని అని. ఇంకోటి ఏమిటంటే ఆయన ఈ ఎవరైతే సంస్థానాధీశులు ఉన్నారో వాళ్ళకి తాయిలాలు ఇచ్చే సమయంలో అందరూ ఏంటి ఈయన అందరికి పిల్లలకి చాక్లెట్లు పంచేసినట్టు పంచేస్తున్నారంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఏమి పంచుతానో అది పంచుతాను, ఏమి తీసుకుంటానో అది తీసుకుంటానని. ఆ విధంగా 554 సంవత్సరాలని ఒక్క రక్తపు చుక్క కనపడకుండా ఒక్కడికి అసలు ఈ విలీనము అనే మాట బయటికి పొక్కకుండా అందరినీ విలీనం చేశాడు. కాకపోతే ఈ అప్పుడే ఏమైంది, మన హైదరాబాద్ సంస్థానం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో విలీనం అవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వాళ్ళల్లో ఉన్నింది. దీన్ని ఎలాగ బయటికి తీసుకురావాలి? ఇప్పుడు దేశం నడిబొడ్డునుంది హైదరాబాద్. సో దీనిని ఆయన అంటే ఒకానొక సందర్భంలో ఇది వీలు కాదు, సో దీన్ని విలీనం చేయాలి అంటే చాలా కష్టం, కొన్ని వేల మంది చనిపోతారని. కానీ ఈ రజాకారుల ఉద్యమంలో ప్రజలు పడిన బాధని ఆయన విశ్లేషించుకొని ఒకే ఒక 105 hours 5 daysలో ఆ 4 daysే కీలకం. ఆ 4 daysలో కూడా చనిపోయిందంతా కూడా 6 మంది అంటారు, బట్ 9 members టోటల్గా 9 members చనిపోయినారంటారు. ఆ 9 మంది చనిపోయి ఇంత పెద్ద ఇండిపెండెంట్ రైల్వేస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ సైన్యం ఉంది, అన్ని హంగులతో ఉండి కొత్త మా భారతదేశం సైన్యం దగ్గర లేనటువంటి ఫిరంగులు, భారతదేశం సైన్యం వద్ద లేనటువంటి గొప్ప ఆధునికమైనటువంటి వెపన్స్ అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు ఆయన మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసేట్టుగా చేశాడు. నిజంగానే చెప్తే అదే కాదు, ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ సర్వీసెస్ ఉన్నాయి అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో అందరూ కూడా రాజనీతిజ్ఞులుగా ఫెయిల్ అయినారు. నిజంగానే ఆయన ఒక్కడే. దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. మనకు రాజకీయ నీతిజ్ఞుడు మాట్లాడాడు, ఉద్యమకారుడు ఎక్కువగా మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడు పని చేసి ఉద్యమాన్ని నడిపాడు పని ద్వారా. తర్వాత ఆ పని ద్వారానే తన రాజనీతిజ్ఞతని ప్రదర్శించుకున్నాడు. గొప్ప వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి నిజంగా ఇంకోటి 16 PCCల్లో 12 PCCలు ఆయన సమర్థించాయి. ఈయనే మనకు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఈయనే ఇది కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి. ఎవరు కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే వారే ప్రైమ్ మినిస్టర్. అట్లాంటిది గాంధీ గారు చెప్పిన ఒక్క మాట వల్ల వెనక్కి తీసుకున్నాడు. సో ఇటువంటి సార్ జేపీ గారు చెప్పినట్టు వారే కానీ ఇంకో 10 సంవత్సరాలు బ్రతికి ఉంటే భారతదేశపు చరిత్ర వేరే విధంగా ఉండేది. భారతదేశంలో ఈ కుళ్ళు రాజకీయాలకు కొంచెం దూరంగా ఉండేది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఉన్నటువంటి పక్షపాత ధోరణి, నేను నా కుమారులు నా సంతతి మాత్రమే రాజకీయాల్లో ఉండాలా అనేటువంటి కుళ్ళు దాన్ని దూరం చెప్పింది. ఒకసారి తన కుమారుడు ఏదో వ్యవహారమై రూమ్లోకి వచ్చి కూర్చుంటే గెటౌట్ అని చెప్పి తలుపు ముంచి ఆ వచ్చిన పీవన్కి చెప్పిన అక్కడున్న దఫేదార్కి చెప్తాడు, ఈ ప్రదేశంలో కనపడితే ముందు నిన్ను ఈ ఉద్యోగంలో లేకుండా చేస్తానని. ఇప్పుడు ఈ కాలంలో ఎవరైనా అనగలరా? అంతటి గొప్ప వ్యక్తి. కాబట్టే ఆయన్ను చూసి 554 సంస్థానాలు కూడా ఈయన చెప్పిందే నిజం, ఈయన చెప్పింది ఊకొట్టకపోతే రేపు పొద్దున్నే మనకేమవుతుందో అని ఒకతో భయం పెట్టాడు, తాయిలాలు ఇచ్చాడు, చెప్పినట్టు ఒప్పించుకున్నాడు. ఎక్కడే కానీ పేపర్లో సంతకం లేదు. సో ఆ విధంగా రాజకీయాల్లో చతురతని నిరూపించిన గొప్ప రాజకీయ యోధుడు. శేఖరరావు గారు, అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంలోని అసలు ఉద్దేశం ఏంటి? వ్యక్తుల యొక్క ఆదర్శాలు అనేవి, వారు నిర్మించినటువంటి ఉదాహరణలు అనేవి ఎప్పుడైనా భవిష్యత్ తరాలకు మార్గదర్శనం అవుతాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు
ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఈరోజు రాష్ట్రీయ ఏకాత్మతా దినంగా తీసుకోవడంలో ఈ యంగర్ జనరేషన్ కానీ లేకుంటే రాజకీయ వ్యవస్థ కానీ పరిపాలనా వ్యవస్థ కానీ ఒక మోడల్ కింద ఒక ఆదర్శం కింద ఫ్యూచర్ జనరేషన్స్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేదే ఒక ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా పటేల్ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం తీసుకుంటే అది నిరాడంబరత కావచ్చు, నిజాయితీ కావచ్చు, నిర్భీకత కావచ్చు, ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, ఒక నిర్ణయం చేసుకునే క్షమత ఏదైతే ఉందో ఆయనకుంది. ఆ డిసిసివ్నెస్ కారణంగానే ఆయన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన నిల్చున్నాడు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పాలిటిక్స్లో ముందు నేను, తర్వాత పార్టీ, ఆ తర్వాత దేశం. ఆయన దానికి రివర్స్ ఉండే, ముందు దేశం, తర్వాత పార్టీ, తర్వాత నేను ఉన్నా లేకున్నా పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేది ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవిత ఆదర్శం ఉండే, ఆయన వ్యవహారం మొత్తం అట్నే ఉండే. కాబట్టి బహుశా నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ ముందు వచ్చి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంతకుముందు అన్నట్టుగా సివిల్ సర్వీసెస్ కానీ లేకుంటే ఇటువంటి కొన్ని వ్యవస్థలు అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, సుదీర్ఘమైన దీర్ఘకాలము సమాజం మీద ప్రభావితం చేయగలిగిన లేదా అడ్మినిస్ట్రేషన్ ప్రభావిత వ్యవస్థల నిర్మాణం అనేది ఆయన చేసినటువంటి ఒక డైరెక్షన్స్ ఏవైతున్నాయో ఒక ఇంపార్టెంట్ అంశాలు. రిజర్వేషన్స్ మీద ఆయన మొహమాటం చెప్పిన అంశాలు, లేకుంటే ఎస్సీఎస్లకు రిజర్వేషన్స్ కావాలని లేదా మత రిజర్వేషన్ ఉండకూడదని మొహమాటం లేకుండా ఆయన చెప్పినటువంటి అంశాలు, అంబేద్కర్ లాంటి ఒక సామాజికమైనటువంటి వెనుకబడిన వ్యక్తిని అంబేద్కర్ రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా చేయడంలో హోమ్ మినిస్ట్రీలో హీ వాజ్ ద కీ పర్సన్. సర్దార్ పటేల్ ముఖ్యమైన వ్యక్తి. చాలామంది అన్నారు, అరే గాంధీకి వ్యతిరేకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా భిన్నమైన వ్యక్తిని ఎట్లా పెడుతున్నావు, ఆయనను అంబేద్కర్ ఎలా పెడుతున్నారంటే హీ ద రైట్ పర్సన్, అత్యంత ప్రభావవంతమైనట్టుగా నడిపించగలిగిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని మొహమాటం లేకుంటూ ఆయన ఆ రోజే చెప్పాడు హోమ్ మినిస్టర్. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ దేశ ఐక్యత కోసము చాలా ఉపయోగపడ్డాయి. బహుశా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆయన నిర్ణయాలు, ఆయన యొక్క దిశాదర్శనం ఏదైతే ఉందో భావితరాలకు కూడా స్పష్టంగా ఒక డైరెక్షన్కి దిశాదర్శనకి పనిచేయాలనే ఒక ఇన్స్పిరేషన్ ఆయన నుంచి రావడం అనేది ఈ 31st మనం ఒక కార్యక్రమం పెట్టుకుని సమాజం దేశమంతా గుర్తుపెట్టుకోవడానికి ఆ అంశాలు. ఇంకో చివరి అంశం ఏంటంటే అప్పుడున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఇప్పుడున్న ఛాలెంజెస్ కూడా దాదాపు సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు 1947లో మొత్తం పేరు మీద దేశం 2 ముక్కలైంది. అందరం ఉండి కూడా దాన్ని ఆపలేకపోయాం. ఈరోజు కూడా ఐఎస్ఐఎస్ పేరు మీద ప్రపంచమంతా కూడా మత సామ్రాజ్య విస్తరణ కోసము అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి సిమిలారిటీస్ను మళ్ళీ అదే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఛాలెంజెస్ మనం సమగ్రంగా ఎదుర్కోవాలంటే అప్పుడున్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ మోడల్స్ ఉంటే ఆ ఉదాహరణ ఈరోజు మనకు అవసరం. ఈ 31st అనేది తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన డిసిసివ్నెస్ను, ఆయన ఐడియాలజీని, ఆయన దిశాదర్శనాన్ని ఒక మోడల్ కింద తీసుకొని భవిష్యత్ భారతాన్ని మనం మంచి నిర్మించుకోవడం కోసం ఆయన జీవితం చాలా ఉపయోగపడుతుంది మనకు. జయప్రకాష్ నాయుడు గారు, దేశ స్వాతంత్రోద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ భుజం కలిపి సమన్వయంతో పనిచేశారు. అయితే స్వాతంత్రం తర్వాత పటేల్ నెహ్రూల మధ్య భావ వైరుధ్యం ఏర్పడింది. మరి వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి భావ వైరుధ్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నెహ్రూ ఏమో 3 విషయాల్లో ఆయనకు చాలా గందరగోళం ఉండింది. ఒకటి, ఆ రోజుల్లో అంతా సోషలిస్ట్ భావజాలం. ఇప్పుడు మనం ఈవేళ ఊహించలేం. సోవియట్ యూనియన్ ప్రభావం మనలాంటి వర్ధమాన దేశాల్లో, ఈ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో ఎంత బలంగా ఉంది భావజాలం అన్నది మనకి ఈవేళ దాని ప్రభావం ఇప్పుడు 60ల్లో పెరిగిన వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా కొంత తెలుస్తుంది, కానీ ఈ రోజుల్లో తలని తెలియదు అసలు. ఆయన ఆ రొమాంటిసిజము, ఆ ప్రభావం, అంతేగాని జాతీయత భావం, మన జాతి నిర్మాణం మన యుక్తి నుంచి, మన పునాదుల నుంచి రావాలన్న అవగాహన కాకుండా ఏదో రాజ్యమే అన్నీ పట్టేసుకున్నట్టయితే, రాజ్యమే అన్నింటిని ఆక్రమించుకున్నట్టయితే, వ్యక్తి స్వేచ్ఛని పక్కన పెట్టేసి రాజ్యం నిర్మాణాన్ని పూనుకుంటే ఆర్థికంగా పెడుతుంది పూర్తిగా నెహ్రూ గారు నమ్మాడు. అందుకనే తర్వాత ఆవిడ కాంగ్రెస్లో పబ్లిక్ సెక్టర్కి ఏదో అత్యున్నతమైన శిఖరాలు నిర్వహించాలి కానీ ఇంకోటి కానీ ఆయన పాపం ఆ లైసెన్స్ పర్మిట్ రాజ్యానికి ఆయన పునాదులు వేశాడు. ఈయన చాలా మానవ నైజాన్ని పూర్తిగా లోతుగా గమనించిన మనిషి. మన సమాజం స్వభావాన్ని, మన సంస్కృతిని, దానిలో ఉన్న బలాన్ని, బలహీనతను అర్థం చేసుకున్న మనిషి. కాబట్టి రాజ్యం నిర్వహించాలి, వ్యక్తికి స్వేచ్ఛనిచ్చి ఆర్థికంగా పెరగడానికి అవకాశాన్ని ఇవ్వాలి. అంతేగాని రాజ్యం వ్యాపారంలో వెళ్ళి పెట్టకూడదు, డబ్బున్న వాళ్ళు వ్యాపారం రాజ్యాన్ని శాసించకూడదు. పటేల్ గారికి చాలా స్పష్టత ఉంది. ఒక సందర్భంలో నాకు ఆ రోజుల్లో అక్కడ ఉన్న మనిషే ఇప్పుడు మరణించారన్న కొన్నేళ్ల క్రితం నాకు చెప్పారు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో మన దేశంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి పటేల్ గారికి, కాంగ్రెస్ పార్టీకి
ఆ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అంటే మీరు ఇవాడంటే కోట్లు అంటే చెల్ల పెంకుల్లో ఉంది. ఆ రోజుల్లో గవర్నమెంట్ బడ్జెటే 30 కోట్లు 20 కోట్లు ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో 1 కోటి 2 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. వాళ్ళు స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇస్తూ యథాలాపంగా ఆయనతో ఆర్థిక విధానం గురించి ప్రస్తావించారట. ఆయన వెంటనే చెక్ విసిరేసి, మీరు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడదలుచుకుంటే వేరే అపాయింట్మెంట్ తీసుకురండి, ఈ చెక్ నాకు అక్కర్లేదని చెప్పన్నారు. వాళ్ళు వెంటనే నమస్కారం పెట్టి క్షమాపణ చెప్పి అది మళ్ళీ ఆయన చేతికి ఇచ్చి, మేము మళ్ళీ కలవలేం కాబట్టి ఆ మాట యథాలాపంగా ప్రస్తావించి మీరు అనుకోవద్దని నమస్కారం పెట్టి తిరిగి వెళ్ళిపోయారు. అంతటి స్పష్టత అనుకున్నాం. వ్యాపారంలో ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకోకూడదు. ఆర్థిక వ్యవస్థ ప్రకారం ప్రజలు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు. కానీ డబ్బు రాజకీయాన్ని ప్రభుత్వాన్ని శాసించకూడదు. రెండోది అధికార వికేంద్రీకరణ అనేది చాలా స్పష్టమైన కాకుండా, అందుకని ఆయన చేసిన పోరాటం కూడా మీకు బాడ్డోలు గురించి మాట్లాడతాం. ఎందుకని ఆయనకి చాలా స్పష్టత ఉంది. మనకి క్షేత్రంలో ప్రజల్ని ఆకట్టుకుని వాళ్ళ భాగస్వాముల్ని చేయకుండా అక్కడ కూర్చుని ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదని చెప్పని. కాబట్టి ఆయనే కనుక కొనసాగినట్టయితే ఈ దేశంలో కేంద్రీకరించిన పాలన బదులు వికేంద్రీకరించి నిజంగా ప్రజాస్వామ్యం అర్థవంతమయ్యేట్టుగా, సామాన్యుడికి అర్థమయ్యేట్టుగా ఓటంటూ చేసిండేవాడు. మూడోది దౌత్య నీతిలో ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన. నెహ్రూని మళ్ళీ రొమాంటిసిజం, హిందీ చీనీ భాయ్. టిబెట్ వాళ్ళు అసలు చైనా గట్టిగా అడగకుండానే టిబెట్ వాడదని ప్రకటన చేసి పారేసేసి వాళ్ళు ఉపేసేసుకోవటం. ఆయన ఆనాడే చాలా స్పష్టంగా, చాలా ముందు చూపుతో, ఇవాళ కూడా అంటే ఇంత దార్శనికత్వం ఆయన రాశాడనిపిస్తుంది. ఉత్తరాలు ఆయన రాసిన చూస్తే నెహ్రూ గారికి రాసినవి చైనాని గురించి చాలా స్పష్టంగా ఏం జరగబోతుందో, ఆ ముఖచిత్రం 62లో ఏం జరగబోతుందో ఆయన ముందుగా ఊహించి స్పష్టంగా చెప్పాడు. నెహ్రూకి ఆ స్పష్టత లేదు. ఇద్దరు కూడా గొప్ప జాతి నిర్మాతలు, దేశభక్తులు, నన్నవారు కాదనలేరు. కానీ ఆ ఆలోచనలో ఆ స్పష్టత కానీ లేకపోతే ఆ పునాదులు కానీ. నాలుగోది పటేల్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత. మళ్ళీ ఈ విషయం చాలామంది తెలియదు. భారత్ పాకిస్తాన్ 2 దేశాలు ఏర్పడిన తర్వాత ఆస్తుల విభజన అనేది 10-15 లక్షల మంది చనిపోయారు. ఆ మారణ హోమంలో కొన్ని 1.5 మంది అటు ఇటు అంధశీకులు అయిపోయారు. ఆషామాషి కాదు, ప్రపంచ చరిత్రలో అలాంటిది ఇప్పుడు జరగలేదు అంత పెద్ద స్థాయిలో. అలాంటి నేపథ్యంలో ఆస్తుల విభజన ఎక్కడ జరిగిందో తెలుసా? పటేల్ గారి కార్యాలయంలో జరిగింది. ఆ విపి మేనన్ ఏమో భారతదేశం పక్కన, పాకిస్తాన్ నుంచి ఇంకొక ఐసీఎస్ అధికారి పాకిస్తాన్ తరఫున ఇద్దరు కూర్చుంటే ఇద్దరికి ఆయన బ్రీఫింగ్ ఇచ్చి ఏం చేయాలో స్పష్టంగా మార్గదర్శకత్వాలు ఇచ్చి, మీ ఇద్దరు కూర్చొని ఇక్కడ నా ఆఫీస్లోనే చేయండి, మీకేమన్నా సందేహాలు వచ్చి మీ గొడవ వస్తే నా దగ్గర అని చెప్పన్నారు. భారత్ పాకిస్తాన్ 2 దేశాలు కూడా పటేల్ గారిని జడ్జిగా ఆమోదించినాయి. చాలామందికి సంగతి తెలియదు. ఆయన అంతటి దేశభక్తి ఉన్న మనిషి కూడా దేశం జరుగుతున్నప్పుడు వాళ్ళు వేరే అనుకోవాలి, చాలా న్యాయంగా పంపిణీ జరగాలని చెప్పి. అందుకని మీరు భారత్ పాకిస్తాన్ ఆస్తుల పంపిణీలో ఒక్క విషయమైన గొడవ జరిగిందా? ఒక్కటి ఉన్న తర్వాత విమర్శకు గురైందా చూడండి మీరు. ఒక్క విషయం కూడా మాకు అన్యాయం జరిగిందని పాకిస్తాన్ నుంచి ఒక మాట నాటకు రాలేదు. రాజ్య నిర్వహణకి పాలకుడికి ఎలాంటి అత్యున్నతమైన లక్షణాలు ఉండాలో అవన్నీ పటేల్కు ఉన్నాయి. ఆయన చేయగలిగినంత మేరకు ఈ దేశానికి శాశ్వతంగా అద్భుతమైన పనులు చేసి పెట్టాడు. ఆయన చేయవలసిన మిగులున్న కాలంలో ఆర్థిక వ్యవస్థని సరిగ్గా మార్గాన్ని పెట్టడం పటేల్కి, రాజాజీకి, మిగతా వాళ్ళకి ఉన్న భావజాలం వేరు. నెహ్రూకి మన రాజ్యమే అన్ని శాసించాలని లైసెన్స్ పర్మిట్ రాజ్యం తెచ్చేవాళ్ళ భావజాలం వేరు. అది ఆయన నెలకొల్పలేకపోయినాడు, అవకాశం ఆయనకు లేకపోయింది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం తర్వాత ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది, చాలా త్వరలో పోయారు కాబట్టి. అలాగే అధికార కేంద్రీకరణ లేకుండా జనానికి స్థానికంగా అధికారం ఇచ్చి, బాధ్యతతో కూడిన అధికారాన్ని ఇచ్చి చేయాల్సిన అవకాశం ఉంది, అది కూడా లేకపోయింది. అందుకని పటేల్ ఎక్కడైతే ఆయన పాత్ర వహించే అవకాశం లేకపోయిందో అక్కడ జాతి తీవ్రంగా దీర్ఘకాలం నష్టపోయింది, ఇప్పుడు కూడా నష్టపోతూ ఉన్నది. హరిహర గారు, విలీనాల సమయంలో విజయవంతంగా జునాగఢ్ను పటేల్ భారతదేశంలో విలీనం చేయగలిగితే, నెహ్రూ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులతో మాత్రమే కాశ్మీర్ను దేశంలో విలీనం చేయగలిగారు. మరి ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ విఫలమయ్యారు? అసలు కశ్మీర్ సమస్యని ప్రధానమంత్రి నెహ్రూ గారు తను తీసుకోవడమే మనకి వచ్చిన పెద్ద ఇబ్బంది. నెహ్రూ బదులు అదే పటేల్ తీసుకున్నట్లయితే ఈ సమస్య ఇంతకాలం రావణ కాష్టంలాగా మండుతూ ఉండేది కాదు. అసలు కశ్మీర్ సమస్య సమయంలో కూడా హరిసింగ్ని కన్విన్స్ చేసింది పటేలే. ఆయన యాక్సెషన్ డీడ్ మీద సంతకం పెట్టకపోతే అప్పుడు హరిసింగ్ కదా రాజు, ఆయన్ని కన్విన్స్ చేసి తర్వాత పాకిస్తాన్ సైన్యం ఇన్ఫిల్ట్రేటర్స్ అనే పేరుతో మన దేశంలోకి వచ్చి గందరగోళం చేస్తున్నప్పుడు మనకేమో రోడ్డు దారి లేదప్పుడు, వెడితే విమానం మీదే వెళ్ళాలి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ బాగాలేదు, అందుకని శ్రీనగర్ ఎయిర్పోర్టు నిర్మింపచేసి మన దేశభక్తుల చేత అప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సైన్యాన్ని పంపించగలం అనే ఒక ధైర్యాన్ని మన సైన్యానికి ఇప్పించి ఆ పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టగలిగిన ధైర్యం మనకి రావటం పటేల్ వల్లే.
ఆ పటేల్ ఆ పాత్ర కూడా నిర్వహించకపోతే ఇంకా పెద్ద, ఇప్పుడు పీఓకే లాగా కాశ్మీర్ అంతా పీఓకే అయ్యిండేది. ఇటువంటి దుర్భర స్థితి మనకి రాకుండా పటేల్ కాపాడాడు. ఎందుకంటే పటేల్ అప్పుడు హోమ్ మినిస్టర్ కాబట్టి ఈ కశ్మీర్ కూడా ఇంటర్నల్ ప్రాబ్లం, ఇది ఎక్స్టర్నల్ ప్రాబ్లం కాదు, ఇంటర్నల్ ప్రాబ్లం హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో కింద వస్తుంది కాబట్టి ఆయన దాన్ని ఈ విధంగా కొంత అరేంజ్ చేయగలిగాడు. అయినా పటేల్కి తెలియకుండా నెహ్రూ దాన్ని యుఎన్ఓలో తీసుకువెళ్ళాడు. అది క్యాబినెట్ డిసిషన్ కాదు, యుఎన్ఓకి తీసుకువెళ్ళాలి ఈ కశ్మీర్ ఇష్యూనేని. క్యాబినెట్ డిసిషన్ కాకుండానే దాన్ని యుఎన్ఓ తీసుకువెళ్ళటం మూలంగా మన చేతులకి మనమే తాళాలు గడుచుకున్నాం, మన కాళ్ళకి మనమే బంధాలు వేసుకున్నాం. ఈ విషయంలో పటేల్ కనుక కలగజేసుకున్నట్లయితే తొందరగా ఈ హైదరాబాదులో జరిగినట్టు జరిగుండేది. కానీ పటేల్ మాత్రం హరిసింగ్ని కొంచెం ఆయనకి నమ్మకం కలగజేసి మీరు సంతకం పెట్టండి అని చెప్పడం మాత్రమే పటేల్ చేయగలిగిన విషయం. హరిసింగ్ భయపడ్డది ఏమిటంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ, హిందువుల జనాభా తక్కువ, కాబట్టి ఈ తక్కువ జనాభాతో నేనేం చేయగలను అనే భయంతో ఆయన చాలా కొట్టుమిట్లాడాడు ఏం చేయాలని. అటువంటి సమయంలో పటేల్ యొక్క సలహా కశ్మీర్ని ఇప్పటికైనా కొంత కాపాడగలిగింది. మనం వాస్తవాల్ని అంగీకరించక తప్పదు. కశ్మీర్ సమస్యకి ప్రధాన కారణం, ఈనాటికి అది రావణ కాష్టంలాగా మండటానికి ప్రధాన కారణం జవహర్లాల్ నెహ్రూయే అని చెప్పి తీరాలి. ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టు టిబెట్ని ఏ విధంగా అయితే ఆయన చైనా వాళ్ళకి ధారాదత్తం చేశారో, ఇప్పుడు కూడా పాపం దలైలామా వచ్చి మన దేశంలో తల దాచుకుంటున్నారు. అటువంటి విషయాల్ని ఆయన జరగకుండా చూసిండేవారు. ఇంకో విషయం ఉంది, పటేలు స్వామి వివేకానంద చెప్పిన ఒక థియరీని ఆయన కూడా ఆమోదించారు. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే ఈ దేశంలో ఆధ్యాత్మికత ముఖ్యం అన్నారు. రిలీజియన్ ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంటుందని. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన జై సోమనాథ్ దేవాలయాన్ని కట్టి చూపించారు. పటేల్ కారణంగా అది పునర్నిర్మాణం జరిగింది. ఆయన కట్టించి తర్వాత రాజేంద్ర ప్రసాద్ని దాని ఇనాగరేషన్కి పిలిచారు. రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ప్రెసిడెంట్. జాతి యొక్క చైతన్యాన్ని కనుక్కున్న వ్యక్తి ఆయన. దీన్ని మనం ఈథోస్ అనొచ్చు. కాబట్టి మన నేషనల్ ఈథోస్ ఏమిటి అనే విషయం తెలుసుకుని ఆ ఈథోస్ అనుగుణంగా పునర్నిర్మాణం జరగాలనే తపన కలిగినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెహ్రూ గారు మీరు చెప్పినట్టు లండన్లో చదువుకునేటప్పుడు తర్వాత కొన్ని పుస్తకాల ద్వారా మిత్రుల ద్వారా సోషలిజంకి కాంటాక్ట్కి వచ్చారు. అందులో అప్పుడే ఈ అక్టోబర్ రెవల్యూషన్, నవంబర్ రెవల్యూషన్ జరిగాయి. దాని కారణంగా రష్యాలో సోషలిజం వచ్చేసిందని, సోషలిజం కాదు అక్కడ కమ్యూనిజం అని ఆయన రెండింటి తేడాని కూడా ఆయన చూడాలి నెహ్రూ గారు. కొంతమంది అనుకోవచ్చు సోమనాథ్ దేవాలయం మరొకటి ఆయనకేదో మతత్వాదని. పటేల్ కించిత్తు కూడా లేదు. ఆనాడు హిందూ ముస్లిం పోరాటంలో ముస్లింలకు పూర్తిగా అండగా నిలిచి మత కలహాలని చాలా స్పష్టంగా అనిచేశాడు ఆయన. సోమనాథ్ దేవాలయం కూడా ఆయన దేవాలయంగా భావించాల. 1926లో మహమ్మద్ గజ్నీ వచ్చి అక్కడ సోమనాథ్లో చేసినటువంటి ఆ దారుణమైన చర్యలు భారత జాతి మొత్తాన్ని కూడా ప్రభావితం చేసినాయి. మనం ఇవాళ ఆత్మస్థైర్యంతో ఒక స్వతంత్ర జాతిగా తలెత్తు బతుకుతున్న విశ్వాసం కోసం ఆయన చేశాడు, కానీ మతం కోసం మరో దానికోసం కాదు. ఆయన ఓ మతాన్ని పట్టుకోవడం ఇంకో మతాన్ని దూరం చేయడం అలాంటి పొరపాటును కూడా. అందుకనే రాజ్యాంగ సభలో కూడా మైనారిటీల అంశాన్ని ఆయన లీడ్ చేశాడు. మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం ఆయన పోరాడాడు. కాబట్టి కొంతమంది చాలా తేలిగ్గా ఇది సెక్యులరిజము వర్సెస్ మతతత్వము అనేది అది కాదు. సర్దార్ పటేల్ నిఖార్స్ అయినటువంటి కుల మత ప్రాంత భాషలకు అతీతమైన జాతీయవాది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవస్థల రూపకల్పనలో వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్రను పోషించారు. మరి ఈ అఖిల భారత సర్వీసుల ద్వారా ప్రజలకు ఎలాంటి నిర్దిష్టమైన సేవలు అందాలని పటేల్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐసీఎస్ వాళ్ళంటే చాలామంది విదేశీయులే, అందరూ వేరే లండన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళే. అప్పట్లో మామూలు ఒక మినిస్టర్కి 550 రూపాయల శాలరీ ఉంటే వీళ్ళకేమో 3000 రూపాయలు ప్లస్ ఆల్ పాలా కార్స్ ఉండేవి వాళ్ళకి. మినిస్టర్స్కి కూడా కొన్ని సందర్భాల్లో కారు లేకుండా నడిచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చూసిన తర్వాత ఆయన అంటే ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి అంటే ఇటువంటి వ్యవస్థ నుంచి దూరంగా ఉండాలి.
ఈ ఐఏఎస్ ఐపీఎస్ దాన్ని రూపకల్పన మీనన్ గారు ఈజ్ ది మెయిన్ మ్యాన్ బిహైండ్ దిస్ బ్రెయిన్ బిహైండ్ దిస్. వారితో అంటే బయటకు చాలామందికి పోయిండవచ్చు. వారితో డిస్కషన్ చేసిన తర్వాతే మనకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇండియన్ పరంగా, ఇండియన్ మెంటాలిటీ పరంగా ఉండాలనేటువంటిది దీంతో ఆయన రూపకల్పన చేశారు. ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజల్లో మమేకమై ఉండాలి, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళై ఉండాలి. కాబట్టి వీళ్ళు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడిన వాళ్లే, ప్రజల నుంచి గుర్తించబడిన వాళ్లే, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్లే ఈ పదవుల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక రూపకల్పన చేసి దానికి తుది మెరుగులు దిద్ది ఈ ఇండియన్ సర్వీసెస్ ని ఆయన ప్రవేశపెట్టాడు. దానివల్ల చాలా సార్ చెప్పినట్టు వికేంద్రీకరణ జరిగింది. చాలా విధాలుగా ప్రజలు ఇప్పుడు సరైన ఆఫీసర్ ఉంటే ఇప్పటికి కూడా మనం ఏ మినిస్టర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ రాని పేరు ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో మన పోలీస్ సర్వీసెస్ కానీ, లేకపోతే రెవెన్యూ సర్వీసెస్ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ ఏదైనా కూడా వీళ్ళు చేసే పని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం 10, 20, 30 ఏళ్ల తర్వాత కూడా ఆయనండి కలెక్టర్ గారు ఉన్నారండి అని, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నారండి ఆయన చేసిన పనేనండి ఈ రోజుటికి కొనియాడుతున్నామంటే వారు పెట్టినటువంటి భిక్షే. అదేవిధంగా ఆయన రూపకల్పన చేయబట్టే ఇప్పటికి కూడా ప్రజల దగ్గర, అంటే ఇప్పటికీ 100% ప్రజల వద్దకు పోవటం లేదు, మేబీ ఒక 30 to 40% ప్రజలకు చెందుతూ ఉంది. అది కూడా ఆయన పుణ్యమే. అది లేకుండా పోతే ఈ వేసే 10 రూపాయలు కూడా 10 నయా పైసలు కూడా వాళ్ళకి చేరేది కాదు. బహుశా దీనికి రూపకల్పన ఆయన చేసిండబట్టే ఈరోజు ప్రజలు ఇంతో అంతో ఆయన పెట్టిన దానివల్ల కొంచెం సుఖపడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొంతవరకు వెళ్ళగలుగుతున్నారు. శేఖరరావు గారు, స్వతంత్ర భారతావనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినట్లయితే దేశ ప్రస్థానం మరో విధంగా ఉండేదని, దేశ చరిత్ర గుణాత్మకమైన మలుపు తీసుకుని ఉండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అభిప్రాయాలను ఏ విధంగా బేరీజు వేసుకోవాలి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మొదటి ప్రధానమంత్రి కనుక అయితే, అదే నెహ్రూ కాకుంటే, ఈ గాంధీ పేరు పెట్టుకొని తర్వాత వంశపారంపర్య పరిపాలన ఒకే కుటుంబం ఏదైతే చేసిందో ఇది మొత్తం ఎప్పుడో పరిసమాప్తం అయిపోయేది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదికైంది, ఒక ఐడియాలజీ, ఒక విధాన నిర్ణయము, ఒక పాలసీ, దీనికి అనుగుణంగా అందరికి ఉపయోగపడే కొన్ని విధాన నిర్ణయాలు, దానికి అనుగుణంగా పరిపాలన అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఎలా చెప్తే అలా, ఒక కుటుంబం ఎలా చెప్తే అలా, ఇది ఇంపార్టెంట్ కాకపోయేది. బహుశా అటువంటి ఒక డైరెక్షన్ అనేది, ఒక స్పష్టత అనేది మన దేశ పరిపాలన ఉండడానికి చాలా అవకాశం వచ్చేది. ఇప్పుడు ఆయన డెమోక్రటిక్ వాల్యూస్ను, డెమోక్రటిక్ స్పిరిట్ను ఆయన పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. 12 PCCలు ఇచ్చినప్పుడు కూడా ఆయనే అనుకుంటే డివైడ్ అయిపోతే ప్రైమ్ మినిస్టర్ అయిపోయేవాడు, మెజార్టీ దగ్గర ఉంది కదా అని. అంటే పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చినా కానీ ఒక కాన్సెన్సస్ డెవలప్ చేసుకొని అందరం కలిసి ఫైనల్గా అందరం కలిసి దేశం కోసం పనిచేయాలన్నటువంటి ఆ దేశభక్తి, ఆ సోషల్ స్పిరిట్ ఏదైతే ఉందో, డెమోక్రటిక్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఈ డెమోక్రటిక్ స్పిరిట్ అనేది బహుశా ఆయన కనుక ప్రధానమంత్రి ఉంటే చాలా పెద్ద ఎత్తున పెరిగేది. మిలిటరీ పరంగా నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు ఏదైతే బలహీనతలు ఇప్పటికీ మిలిటరీ పరంగా మనం చూస్తున్నాం, ఇప్పటికి కూడా మనకు ఏరోప్లేన్స్ లేవు, లేకుంటే మనం అసర్టివ్గా పోలేకపోతున్నాం, చైనా కంటే పాకిస్తాన్ కూడా మనకంటే కొన్ని విషయాలు చాలా ముందు ఉందని అనాలిసిస్ ఏదైతే ఉందో, అదే కనుక సర్దార్ పటేల్ కనుక అయితే ఈరోజు మిలిటరీ పరంగా ఒక అగ్రరాజ్యంగా అమెరికా కంటే చైనా కంటే కూడా ముందు బహుశా ఉంటామని చెప్పి నాకు వారి యొక్క మూడును చూసిన తర్వాత నాకు అర్థమైంది. కల్చరల్ నేషనలిజంను ఒక ఆధారంగా తీసుకున్నటువంటి స్పిరిట్ ఆయనది. ఈ దేశం సంస్కృతి కారణంగానే ఏకత్మత ఉందనే విశ్వాసం ఆయన పట్లుండే. ముఖ్యంగా నైతిక విలువలు, లేకుంటే నిరాడంబరత, లేకుంటే ఇటువంటి విషయాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఒక మోడల్ కింద ఉండేది. ఒక దురదృష్టకరమైన బట్టి రాజకీయ సంస్కృతి, రాజకీయం అనగానే ఇవన్నిటితో ఒక తప్పుడు వ్యవహారాలకు సంబంధించిన వ్యవస్థ అనే ఈ పరిస్థితి నుంచి బహుశా ఆయన ప్రధానమంత్రి కనుక మొట్టమొదటి ప్రధానమంత్రి అయితే అసలు రాజకీయ ఒక నూతన కొత్త ఒక దేశాభివృద్ధికి ఉపయోగపడే రాజకీయ సంస్కృతి వచ్చేదని చెప్పి నాకు అనిపిస్తుంది ఆయన కనుక అయితే. జయప్రసాద్ గారు, ఆశ్రిత పక్షపాతానికి స్వలాభేపేక్షకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా దూరంగా ఉన్నారు. ఏనాడు వాటి జోలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ నాయకుల్లో పూర్తిగా కరువైన వాతావరణం ఈ అంశాలే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి రాజకీయ వారసత్వాన్ని దేశానికి అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు? మీరు ఇందాక అన్నారు, నెహ్రూ గారికి బదులు ఈయన ప్రధానమంత్రి అయితే మౌలికమైన మార్పు ఉండేదాన్ని.
నిజంగా పటేల్ ఉప ప్రధానమంత్రి అయినా కూడా ఒక విదేశాంగ విధానంతో మిగతా అంతా కూడా భారతదేశాన్ని పరిపాలించింది ఆయన. కాబట్టి కాశ్మీర్ విషయంలోనూ చైనా టిబెట్ విషయంలో ఖచ్చితంగా ఆయన పునాదులు సరైన వేసి ఉండేవాడు. కానీ నిజమైన దురదృష్టం అంటే ఆయన ఎక్కువ కాలం బతకలేకపోవడం. ఆయన ఉప ప్రధానమంత్రిగానే ఇంకో 10 ఏళ్ళు ఉన్నట్టయితే దేశం తీరు ఇంకో రకంగా ఉండేది. విదేశాంగ విధానం ఎట్లా ఉన్నా కూడా మిగతా విషయాలు, ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన స్థైర్యము, దాన్ని కాదనే శక్తి ఏ ప్రధానమంత్రికి లేదు. దేశమంతా ఆయన ఆమోదిస్తుంది కానీ ఇంకోటి కాదు, పదవారుదన్నా కూడా. ఇక రెండవది, రెడ్డన్న గారు ఇందాక అన్నారు, ఆయన ఆనాటి అవసరాల దృష్ట్యా దేశ ఐక్యత అవసరము, దేశంలో సుస్థిరత అవసరము, కాబట్టి పరిపాలన యంత్రాంగాన్ని అస్థిరపరచకూడదు, అంచేత ఈ ఉన్న అధికారుల్ని సర్వీస్ పేరు మార్చినా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఆల్ ఇండియా సర్వీసులు కొనసాగించారు. కానీ నిజంగా ఈవేళ ప్రజాస్వామ్యానికి చాలా అవరోధమైన, నిజాయితీగా మాట్లాడుకోవాలి మనం. ఇవాళ ప్రజల పాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కానీ, ప్రజలకు ఓటు విలువ తెలియటం కానీ, లేకపోతే స్థానిక ప్రభుత్వాలు రావటం కానీ, బాధ్యతతో కూడిన ప్రజాస్వామ్యం కానీ, ఊరికనే ఓటుని వేటగా వలవేసి ఓటుని పట్టుకుని రాజ్యం చేసుకుని కొడుకు అప్పగించడం, అది కదా ఇప్పుడు గొడవ అంతా కూడాను. అది ఖచ్చితంగా ఆయనకే కనుక ఇంకో 5-10 ఏళ్ళు కాలం ఉన్నట్టు తప్పని చేస్తున్నాడు. నెహ్రూ గారికి ఏనాడు వికేంద్రీకరమైన నమ్మకం లేదు. ఆయన ఏదో రొమాంటిక్గా పంచాయతీరాజ్ అన్నాడే కానీ పూర్తిగా సోషలిస్ట్ భావజాలంతో అధికార కేంద్రీకరణని, ఆర్థిక కేంద్రీకరణ నమ్మిన మనిషి ఆయన. ఇక్కడి నుంచి ప్రజల నుంచి రావాలి ఏదన్నా అని చెప్పి నమ్మిన మనిషి పటేల్ కావచ్చు, రాజాజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ తరహా వేరు. అధికార యంత్రాంగాన్ని అవసరాన్ని ఆయన గుర్తించాడు కానీ అధికార యంత్రాంగం అందరి నెత్తి మీద కూర్చోవని ఆయన ఆశించాల. కానీ పటేల్ పోయాక జరిగింది అధికార యంత్రాంగం అందరి నెత్తి మీద కూర్చొని. ఆ మాటకు నెహ్రూ గారి విషయంలో ఒప్పుకోవాలి. ఆయన సంకల్పించాడు అధికార యంత్రాంగం ప్రజల నెత్తి మీద కూర్చోకూడదని, కానీ పాపం ఆయన ఆచరణ తేవడంలో విఫలమైనాడు. నెహ్రూ గారు ఎప్పుడు పోట్లాడాడు, అసలు ఈ ఐజేఎస్ కూడా వద్దు, అధికార యంత్రాంగం వద్దనే వద్దు అని చెప్పని వారికి ఆయనకు ఆ సంకల్పం ఉంది. కానీ పాపం ఆచరణలు ఎట్లా తేవాలని దానికి అవగాహన లేదు. పటేల్కి అవగాహన స్పష్టంగా ఉండింది, ఆ సమయం లేకపోయింది. ఈవేళనే చేయాలి మనం. ఇప్పుడు నేను ఒక అధికారిగా పనిచేశాను, ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు బాగా ప్రజల మన్ననలు పొందినవాడు నేను. కానీ ఇది కాదు నాయకత్వం అంటే. ప్రజలు తమంతా తాము ఇప్పుడు మనకు రెసిడెంట్స్ అసోసియేషన్లో ఎట్లాగైతే అపార్ట్మెంట్స్ అసోసియేషన్లో మనం మన మంచి అంటూ గుర్తుంచుకుని మన లిఫ్టు, మన కరెంటు, మన నీళ్లు దాని గురించి పట్టించుకుంటాము, అలాగే ఒక వార్డులో, ఒక పట్టణంలో, ఒక ఊళ్ళో, ఒక నగరంలో, ఒక జిల్లాలో మన అవసరాలను మనం గుర్తించి మన కోసం మనం ఓటేసిన పరిస్థితి రావాలి. ఆనాడు ఏంటంటే సంక్షోభ సమయంలో భారతదేశం వచ్చింది. మనం అందుకని ఆ నాయకుల్ని విమర్శిస్తున్నప్పుడు నెహ్రూను కూడా మనం కఠినంగా విమర్శించకూడదు. ఎందుకంటే చాలా భయంకరమైన సంక్షోభ సమయంలో నాయకత్వాన్ని చేపట్టారు. బహుశా అమెరికా నిర్మాణ సమయంలో మినహాయిస్తే ప్రపంచ చరిత్రలో ఒక స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇంత గొప్ప నాయకత్వం అన్ని వర్గాల నుంచి ఇంతమంది వచ్చిన దేశం మరొకట్లేదు. మనం చాలా అదృష్టవంతులం. ఆ తొలితరం నాయకులు ఓ నెహ్రూ కావచ్చు, ఓ పటేల్ కావచ్చు, సరే మహాత్మాగాంధీ సంగతి చెప్పనే అక్కర్లేదు, మిగతా వాళ్ళు కావచ్చు, మన రాజాజీ కావచ్చు, మన ప్రకాశం పంతులు కావచ్చు, మన రామానంద తీర్థ కావచ్చు, మనకు అద్భుతమైనటువంటి నాయకత్వ పటం ఉన్నవాళ్ళు ఈ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల నుంచి ఈ జాతికి అనుపమానమైన సేవలు అందించారు. కానీ ఖచ్చితంగా కొన్ని తప్పులడుగులు పడ్డాయి. ఈ పటేల్ లాంటి దూరదృష్టం ఉన్నవాళ్ళు, మనిషి నైజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కనుక 10-15 ఏళ్ల పాటు సరైన పునాదులు వేసే అవకాశం వచ్చినట్టయితే ఈ అధికార కేంద్రీకరణ ఉండేది కాదు, రాజ్యానికి వ్యాపారానికి మధ్య స్పష్టమైనటువంటి గీత ఉండేది, వారసత్వ రాజకీయం ఉండేది కాదు, ప్రజలకు ఓటు అంటే విషయమే తెలిసిండేది. మన దురదృష్టం కొద్దీ ఆ భావజాలాన్ని మనం ఒప్పుకోవాలి. పూర్తిగా పటేల్ పోయిన తర్వాత నెహ్రూ గారు ఏం చెప్తే అది ఆడిందే ఆట, పాడిందే పాట. మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా దురదృష్టి లేకుండా పొరపాటు ఆలోచన చేస్తున్నప్పుడు కూడా దాన్ని నివారించే మనుషులు లేకపోయేసరికి పునాదులు చాలా ప్రమాదకరమైన పడ్డాయి కొన్ని రంగాల్లో. దానికి ఇప్పటికి కూడా ముంజాలు చెల్లిస్తున్నాం. ఇప్పటికైనా సరే మళ్ళీ అధికార వికేంద్రీకరణ, నిజమైన అధికార వికేంద్రీకరణ, బాధ్యతతో కొన్ని వికేంద్రీకరణ, ఓటు విలువ తెలిసేటువంటి రాజకీయం, అలాంటి ప్రజాస్వామ్య నిర్మాణం, ఈ అధికారుల మీద ఆధారపడడం కాకుండా అధికారులు ప్రజల విధంగా సేవలు అందించే వాతావరణం, ఇవాళ కూడా లంచం లేకుండా పనిజరిగే వాతావరణం ఎక్కడ ఉందా? హరీష్ రామ్ గారు, మరి ఈ పరిస్థితుల్లో పటేల్ వ్యక్తిత్వం నుంచి నేటి తరం ఎలాంటి స్ఫూర్తిని అందుకోవాలి? పటేల్కి ఈ దేశ పునర్నిర్మాణం పట్ల ఒక ప్లాన్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఊహించినట్టు మనం కొత్తగా ఈ దేశాన్ని ఏమీ తయారు చేయట్లే. పాతదే ఈ దేశం, ఈ జాతి పాతదే. కానీ కొన్ని కారణాల వల్ల మనం బానిస బతకాల్సి వచ్చింది. కాబట్టి మళ్ళీ స్వాతంత్రాన్ని పొందాం, మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి అనే కల్పన ఉన్న వ్యక్తి పటేల్. ఆయన సురేంద్రనాథ్ బెనర్జీ అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఓ పుస్తకం రాశాడు, ఇండియా ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అని. పటేల్ ఆ అభిప్రాయం కలిగిన వాడు కాదు.
ఆ అభిప్రాయం కలిగిన వాడు కాబట్టే ఇందాక మీరు చెప్పినట్టు సోమనాథ్ దేవాలయం ఈ జాతి అస్మితకి చిహ్నం అనుకున్నాడు. ఈ అస్మితకి చిహ్నం అనుకుని దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. ఇంగ్లీష్ వాళ్ళు మనకు పెట్టినటువంటి వ్యవస్థను ఆయన ఏమీ అంగీకరించాల. కానీ కొంతకాలం అది జరగాలి కదా, సడన్గా ఒక రోజున వ్యవస్థ మారదు. అందుకని ఆయన ఊహించిన ఊహ ఉండేది. అయితే మన దురదృష్టం ఏమిటంటే ఆ మార్పులు ఏమీ రాకుండానే 1950లో ఆయన స్వర్గస్థుడయ్యాడు. ఆయన ఊహల ప్రకారం మనం వెళ్ళినట్లయితే చాలా విషయాల్లో ఇప్పుడు మార్పు రావాలి. యువకులు దానికోసం ప్రయత్నం చేయాలి. ఆయన భావజాలని పుణికిపుచ్చుకోవాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి భావజాలాన్ని తిరస్కరించాలి, పక్కన పెట్టాలి. కాబట్టి ఆయన భావజాలాన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి అనేది ఆలోచించాలి. అవసరమైతే ఇప్పుడున్న నాయకత్వానికి బోధించాలి. మీరు సరిగ్గా చెప్పట్లేదు, పక్కకి తొలగండి, మేము పరిపాలిస్తాం, మేము పటేల్ చెప్పినట్లు పరిపాలిస్తామని రాజకీయ చైతన్యం ముందుకు రావాలి. రాజకీయాలు ఏదో ఇందాక మీరు చెప్పినట్టు వ్యాపారం కాకూడదు. యువత దేశభక్తి ప్రేరితులై రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలి. వచ్చి ఈ అధికార వికేంద్రీకరణం కోసం పాటుపడి ఏదో ఒక యంత్రాంగం మీద ఆధారపడకుండా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచివాళ్లే, కానీ ఆ యంత్రాంగం మీద పూర్తిగా ఆధారపడకుండా వీళ్లు ముందుకు వెళ్ళాలి. గ్రామ స్వరాజ్యం, గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం దగ్గరికి మనం వెళ్ళాలి. రెడ్డి గారు, ఐఏఎస్ ఐపీఎస్ల పరిపాలనా పరంగా ఈ తరం ఐఏఎస్ ఐపీఎస్లు పటేల్ జీవితం నుంచి ఎలాంటి స్ఫూర్తిని, చైతన్యాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది? ఈ మాట వింటేనే బాధ అనిపిస్తుంది. సార్ జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నీతి నిజాయితీలతో ఉన్నారు. బాధాకరమైన విషయం అంటే చాలామంది ప్రొబేషనర్స్గా ఉండి లంచాలు తీసుకొని అవినీతిగా నిరూపించబడి కోర్టులలో కేసులు వేసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం. మనం దాదాపు దేశం మొత్తం పైన 500 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పైన కేసులు ఉన్నాయి. ఇంకా పర్మిషన్ ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే, అయ్యా మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఎవరన్నా కేసు ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతి ఎందుకండి మీకు? ఎందుకు మీకు అనుమతి అవసరంలా? ఆ అనుమతి ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి వెళ్ళాలి. ప్రభుత్వంలో ఎవరుంటారు? రాజీ ధోరణికి అయిపోయింది. దానివల్ల ఏమైంది? సర్దార్ పటేల్ గారు ఊహించినటువంటి, అంటే వికేంద్రీకరణ చేస్తే ప్రజల్లోకి పాలన వెళుతుంది అనేటువంటిది, అది ఇప్పుడు మీరు ఇండియన్ పోలీస్ సర్వీస్నే ఎవరి పాలన కింద లేకుండా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా చేసి చూడండి. ఎంతమంది పాలిటీషియన్స్ జైళ్ళల్లో ఉంటారో, అదే కాకుండా ఎంతమంది మిగతా వాళ్ళు కూడా జైళ్ళల్లో ఉంటారో. చేయరు. చేస్తే అందరికీ ఇబ్బంది. అందుకనే దాన్ని అట్లాగే పొడిగించుకుంటూ పోతారు. ఆ విధంగా చేయమనండి. ఎవరు ఎందుకు భయపడాలి? నిజాయితీ పరుడు నిజాయితీగా ఉంచండి. సో దానివల్ల ఏమైపోయింది అట్లా అంటే, నిజాయితీగా ఉండాలనుకునే ఆఫీసర్ కూడా ఈ విధానాలకు భయపడి తల ఉంచేస్తున్నాడు. దాంతో ఏమైపోయింది? అవినీతి పాలన ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు వాడు 100 తప్పులు చేసినా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్లో ఉండేటువంటి ఒక ఆఫీసరు డూడు బసమన్నలాగా తల ఊపడం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు అందకుండా పోతున్నాయి. ఇంకోటి ఏమంటే, రాజకీయాలే బస్సు పట్టినాయి. దాంతోపాటుగా ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అన్నీ కూడా భ్రష్టు పడుతున్నాయి. ఉక్కు మనిషి, అయ్యా నువ్వు నా రూమ్లోకి ఇంకోసారి వస్తే తంతానని చెప్పి కొడుకునన్న రాజకీయ వారసుడు కానీ లేకపోతే బ్యూరోక్రాట్ కానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైనా యువత మేలుకొని, ప్రజలందరూ మేలుకొని, అయ్యా మనం వారు చెప్పినట్టు ఎవరికి ఓటేయాలి, చిన్న తాయిలాల కోసం కాకుండా మనం బాగుని మనం చేసుకోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. విచక్షణతో ఉండాలి. శేఖరరావు గారు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తోంది. మరి దేశాభివృద్ధి విషయంలో, దేశ అంతర్గత పరిరక్షణ విషయంలో, సామరస్యం విషయంలో, అలాగే విదేశీ దౌత్యనీతి విషయంలో పటేల్ నుంచి మోదీ
ఎలాంటి స్ఫూర్తి పొందుతున్నారు? జాతీయ సమగ్రత, జాతీయ భద్రత విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంత అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ కంట్రోల్ చేసే విషయాలు, అమెరికాను పాకిస్తాన్ను దూరం చేయడం, చైనాను పాకిస్తాన్ను రాబోయే కాలంలో కంట్రోల్ చేయడం కోసం అమెరికాను మనం ఎలా ఉపయోగించుకోవడం, తర్వాత ఆధునికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగి ఉండడం ఈరోజు ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులు ఎందుకు అవసరం, చాలా వేగంగా అవి ఎలా మనం తీసుకోవడం, దాంతోపాటు స్వదేశీ పరిజ్ఞానం అంటే బయట వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడకుండా ఇండిజినస్గా మనం సిస్టమ్స్ను సృష్టించుకోవడం ఎట్లా, మేక్ ఇన్ ఇండియా కింద మన దేశంలోని ఇటువంటి వ్యవస్థను తయారు చేసుకోవడం ఎట్లా, ఇటువంటి అనేక ముఖ్యమైన విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక పటిష్టమైనటువంటి భారత సామాజిక రాజకీయ వ్యవస్థ ఉండాలన్నటువంటి పటేల్జీ నుంచి ఇవన్నీ వారు స్ఫూర్తి తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేను ప్రధాన సేవకుణ్ణి అనే పదాన్ని నరేంద్ర మోడీ మాటిగా ఉపయోగిస్తారు. అంటే నా చేతిలో అధికారం ఉందన్నటువంటి అహం, నా ఒక అధికార దర్పం కాకుండా రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు, రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక ముఖ్యమైనటువంటి ఒక సామాజిక అంశం అనేది భావన ఆయన మాటల్లో మాటిమాటికి ధ్వనిస్తుంటుంది. ప్రధాన సేవాభావం, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా పటేల్ నుంచి వారు ఆ స్ఫూర్తి పొందారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకో అంశం ఏంటంటే 600 సామ దాన భేద దండోపాలు ఉపయోగించైనా మనం విషయాలను పరిష్కరించుకోవాలి. ఆ పట్టుదల లేకుంటే ఆ పోరాట పట్టిమ ఉండే మనస్తత్వం ఏదైతే ఉందో మోడీజీకి ఉందో అది కూడా ఆయన నుంచే స్ఫూర్తి అని చెప్పి నేను భావిస్తున్నా. వేగవంతమైన నిర్ణయాలు, ఎందుకంటే ఇంత పెద్ద దేశం చాలా రకాల విషయాలు ఉంటాయి, చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మనం వేగపోలేము. ఆ నిర్ణయాత్మక శక్తి ఏదైతే ఉందో వేగంగా నిర్ణయాలు చేసుకునే విషయాలు ఏవైతున్నాయో ఇవి కూడా ఒక అంశాలు. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా ఏ విషయం సక్సెస్ కాము. బాడోలి సత్యాగ్రహం మొదలుకొని అనేక విషయాల్లో పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ప్రజల భాగస్వామ్యం ద్వారా, మన ప్రజా ఉద్యమాల ద్వారా, జన భాగస్వామ్యం ద్వారా విషయాలు సక్సెస్ కావాలనే భావన ఏదైతే పటేల్జీకి ఉండేదో అదే రకంగా ఈరోజు జన్ధన్ అకౌంట్ మొదలుకొని ప్రతి చిన్న విషయం వరకు కూడా ప్రతి దాంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం. ఎల్పిజి సిలిండర్లలో మీరు గివ్ ఇట్ అప్ అన్నారు ఆయన. అంటే నేను చట్టం ద్వారా నేనేదో దబాయించి నేను చేస్తాను కాకుండా ప్రజలలో మార్పు, మానసిక మార్పు ద్వారా, ప్రజల భాగస్వామ్యం ద్వారా మనం ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయాలను, పాలసీలను, పథకాలు సక్సెస్ చేసుకోవాలన్న మనస్తత్వం ఏదో ఇవన్నీ కూడా బహుశా నా ఒపీనియన్ అయితే సర్దార్ పటేల్ ఒక వ్యక్తిత్వం నుంచి ఆయన స్ఫూర్తి పొందారని చెప్పి నేను భావిస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పం, కార్యదక్షత, నైతిక విలువలు ఎంతో అనుసరణీయమైనవి. సామాన్య ప్రజలు, యువత, రాజకీయ నేతలు ఇలా ప్రతి ఒక్కరూ ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు, ఎంతో స్ఫూర్తిని అందుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ దీనేటి ప్రతిధ్వని. నమస్కారం.